ఒక దోస బ్రాండ్ వాల్యూ 350,00,00,000 ఈ మధ్య చాలామంది చూసుంటారండి. అంటే మనం మంచి స్టార్టప్స్, వాళ్ళ సక్సెస్ అక్కడ ఏం టిప్స్ ఉన్నాయి, మనందరికీ ఏం పనికొస్తాయి అనే విషయం చెప్పుకుంటున్నాం గదండీ. ఆ దోస ఎంతంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆ టేస్టే వాళ్ళని స్థాయికి తీసుకొచ్చేసిందండి. అంటే ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటే చాలా చాలా ఉన్నాయండి. ఇందులో మనకు తెలియనిది. యాక్చువల్‌గా ఈరోజు మన అఖిల్ అని చెప్పి, శ్రియ అని చెప్పి ఇద్దరున్నారండి. ఎవరు వీళ్ళిద్దరూ కూడా ఫుడ్ బిజినెస్ కాదు. ఆ మాటకొస్తే అఖిల్ అనే ఆయనేమో యాక్చువల్‌గా ఫిల్మ్ మేకర్. శ్రియ నారాయణన్ ఒక సైకాలజిస్ట్. కానీ వీళ్ళిద్దరూ ఈరోజు 350,00,00,000కి తీసుకొచ్చారంటే దీని మూలాలు, బీజాలు 1928లో ఉన్నాయండి. మీరు కూడా చెప్పొచ్చు మన ఆంధ్ర, తెలంగాణలో ఇలాంటి ఫుడ్డు, మనం మర్చిపోయిన ఫుడ్డు, మనం వదిలేసిన ఫుడ్, మనుషులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన ఫుడ్ ఏముందో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు బిర్యానీలు, బజ్జీలు, ఐస్ క్రీములు అది కాదండి. సరే విషయానికొచ్చేస్తున్నాను. కర్ణాటకలో దావణగిరిలో మొదలైందండి ఈ స్టోరీ. ఇప్పటిది కాదు 1928 ఆ ప్రాంతాల్లో పాపం ఒకామె చెన్నమ్మ అని చెప్పి ఒకామె బతకడం కోసం వలస కూలి పొట్ట పట్టుకొని పాపం దావణగిరి వచ్చేసి అక్కడేదో థియేటర్ పక్కన చిన్న బండి పెట్టుకొని దోసలేయటం స్టార్ట్ చేసింది. ఏది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదండీ! పుల్లట్లు ఇలాంటివి అట్లా అన్నట్టు. అయితే మొదట్లో రాగి పిండితో వేసేది. ఏదో అలా నడుస్తూ ఉండేది. ఒక మాదిరిగా నడుస్తూ ఉండేది. కానీ ఆమెకొక ఇద్దరు కొడుకులున్నారండి. బసవప్ప, చెన్నప్ప అని ఇద్దరు కొడుకులున్నారు. వాళ్ళు కాస్త యాడ్ చేశారు దీనికి. రాగి పిండి ఒక మాదిరిగా ఉంటది దోస. మీకు తెలుసు ఏదో బూడిద తిన్నట్టుగా ఉంటది రాగి. వాళ్ళు మినప్పిండి, బియ్యప్పిండి యాడ్ చేస్తూ బొరుగులండి. అటుకులంటాం, మరమరాలంటాం గదండీ! దాన్ని గూడా యాడ్ చేసి ఒక చక్కటి మిశ్రమం తయారు చేశారు. అది పిండి. తయారు చేసి వదిలేసారా అంటే ఆ అట్టు ఎలా కాలుస్తారంటే దోస అండి. దోస. ఇనప పెనం బాగా అంత లావున్న ఇనప పెనం మీద కాల్చి వెన్న అంటే వెన్న పూసని డైరెక్ట్‌గా కస్టమర్ల ముందే చక్కగా వెన్నపూస రాస్తారండి. దానికి రాస్తే ఇక తినేటప్పుడు ఉంటుంది. మామూలుగా ఉండదు. కరకరలాడిపోతూ ఉంటుంది. ఇది, ఇది వీళ్ళు తిన్నారండి. ఎవరు? మన శ్రేయ నారాయణన్, అఖిల్ అయ్యర్ అని చెప్పాను గదా! వీళ్ళు ముంబైలో వీళ్ళు కూడా పొట్ట కూటి కోసం పోయిన వాళ్ళే. పొట్ట పట్టుకొని ముంబై వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి అది కావాలనిపించింది. ఆ లోపం తెలుస్తోంది. ఇక ముంబై అంటే ఎంతసేపు పావు బాజీలు అవి ఇవి సమోసాలు ఇవే గదా! దోస తినాలి అనుకుంటే ఎక్కడికెళ్ళాలి? లేదు ఎక్కడా లేదు. సో, బాంద్రా ఏరియాలో ఒక 275 గజాలండి. 275 గజాలంటే జస్ట్ మన సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో సగం గూడా ఉండదు. ఇంకా చిన్నది. జస్ట్ 12 సీట్లు. అంటే ఒక 12 కుర్చీలు పట్టే స్థలం అంతే. అక్కడ స్టార్ట్ చేశారాయన. అక్కడ స్టార్ట్ చేసినటువంటి వ్యాపారం ఈరోజు 350,00,00,000 బ్రాండ్ అయి కూర్చుందంతే. అందరూ అక్కడ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాంటి వాళ్ళు కూడా క్యూలో నించొని తింటారు. మన హర్ష గోయంక ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆయన, పారిశ్రామికవేత్త గూడా. ఆయన గూడా ఈ దోస గురించి చెప్తూ ఉంటాడండి. సరే విషయం ఏంటంటే ఇక్కడ ఈ సక్సెస్‌కి కారణాలు ఏంటి అనేది చూద్దామండి. మొన్న కూడా ట్రైబల్ న్యాచురల్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఆ మాట అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమన్నారంటే ఒక 10,000 మందిని మేము ఇందులోకి తీసుకుంటాం. అంటే వాళ్ళు కూడా నెలకు ఓ 25,000 సంపాదించుకునేలాగా చేస్తాం. ఇంకా కష్టపడితే ఒక 50,000 సంపాదించుకునేలాగా సపోర్ట్ చేస్తాం. ప్యూర్ న్యాచురల్ ఫుడ్ అంటే ఆర్గానిక్ వగైరా ఎలాంటి బ్రాండు అలాంటి పదాలు వాడం మేము. న్యాచురల్ మీన్స్ న్యాచురల్. మందు, మాకు లేని ఏరియాల్లో ట్రైబల్‌తో మేము కనెక్ట్ అయ్యి ఉన్నాము. వాళ్ళందరూ మాతో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు బాగుపడతారు, మనుషులు బాగుపడతారు కాబట్టి ఇది సక్సెస్ అవుద్దని అంటే నేను ఒక వీడియో చేశాను, లైవ్ చేశాను మీరు చూసుంటారు. సో, అంటే అలాంటి వాళ్ళకి ఈ కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయని షేర్ చేస్తున్నానండి. సరే వీళ్ళ సక్సెస్ ఏంటి అనేది చూద్దాం. పాత తరం రుచులు ఏవైతే ఉన్నాయో, ఆ రుచుల్ని వదిలిపెట్టకుండా దాన్ని కొత్త తరానికి అందించడం అనేది ఫస్ట్ పాయింట్. రెండోది అక్కడ అన్‌హెల్తీ ప్రాక్టీస్ ఏమీ లేదండి. అన్నీ కూడా హెల్తీనే. అంటే వాళ్ళు వాడే మిశ్రమం, ఆ నెయ్యి ఏవి కూడా ఇబ్బంది పెట్టేవి కాదు. ఏది జంక్ ఫుడ్ కాదు. మీరు గుర్తుపట్టారో లేదో మరి. ఎవరైనా తినుంటే గనక చెప్పండి. నేను ఒకసారి తిన్నాను. సూపర్ అండి. అందుకే అంటున్నా. అంటే అక్కడికి వెళ్ళినప్పుడే తినగలం. కర్ణాటక వెళ్ళినప్పుడే ఇక్కడ ఎవరు లేదు. మరి ఇక్కడ ఎవరైనా ఆంధ్ర, తెలంగాణలో ఎవరైనా పెట్టుంటే చెప్పండి. నాకైతే ఎక్కడ తగలలేదు. ట్రై చేస్తానంటే చేయండి. అంటే ఈ సక్సెస్ స్టోరీ, ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని చెప్పడం నా ఉద్దేశం. తర్వాతొచ్చి మరి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఏదో ఎలక్ట్రానిక్ పెనాలు వాటి మీద, వీటి మీద కాకుండా నాన్ స్టిక్‌లు వీటి మీద కూడా ఏసేస్తున్నారు గదా! మంచి అంత లావున్నటువంటి ఇనప పెనాల్ని అక్కడి నుంచి తెప్పించుకున్నారు. తవాస్ అంటాం గదండీ! పెనాలు. అంటే దాని మీదే వేస్తారు, దాని మీదే కాలుస్తారు అన్నట్టు.
ఇంక తర్వాత వచ్చి ఇక రకరకాల దోసలు మీకు తెలుసండి. దోస కార్నర్ అని చెప్పి 100 రకాల దోసలు, ఎమ్మెల్యే దోస, ఎంపీ దోస ఇంకేదేదో ఉంటాయి. మసాలా దోస అది ఇది. ఇవేవి ఉండవు వాళ్ళ దగ్గర. సింగిల్ ప్రొడక్టే హీరోనండి. అంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ టిప్ చెప్తున్నాను నేనిక్కడ. ఒకే ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ఒక్కదాని కోసమే పరిగెడతారు. ఆ ఒక్కదాని కోసమే క్యూలో నించుంటారు. ఇది సెలబ్రిటీలు నించుంటారని చెప్పాను గదండీ! ఇప్పటికి కూడా జరుగుతోంది. బాంద్రా ఏరియాలో అంత బిజీ ఉంటుంది. ఒక రోజుకి 800 దోసెలు అమ్ముతారటండి. ఒక్క స్టోర్‌లోనే అంటే ఒక్క షాపులోనే నెలకి రూ. 1,00,00,000 టర్నోవర్ తీస్తారంటే ఆలోచించండి ఎంత మిగులుతుంది అనేది. సో, మళ్ళీ వీళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటనేది చెప్దాం. నంబర్ 1 వచ్చి ఆ ప్రాచీన కాలం నాటి ఫుడ్ అందించడం. 2 మంచి హైజీన్‌ని అంటే ఆ స్టైల్‌ని, ఫార్ములాని మిస్ అవ్వకుండా అదే వాడడం. 3 అప్పటి పద్ధతి ఏదైతే ఉందో అంతలావు ఇనప్పెనాలు వాటినే నమ్ముకోవడం. 4 వాళ్ళు మంచి కొబ్బరి చట్నీ ఇస్తారండి. ఆ దోసకి అంటే సాంబార్ కావాలంటే సాంబార్, అది కావాలంటే అది, ఇది కావాలంటే అది ఏముండదు. మంచి కొబ్బరి చట్నీ ఇస్తారు. ఆలు కుర్మా ఉంటుంది కదండీ! ఆలు కూర అదేసి ఇస్తారన్నమాట. ఇక మోడర్న్‌గా వాళ్ళేం జేశారంటే, మరి జనం పెరిగిపోతున్నారు. ఆర్డర్స్ ఉంటాయి గదండీ! ఎలక్ట్రానిక్ బుకింగు, ఎలక్ట్రానిక్ డెలివరీ సిస్టమ్ ఇలాంటివి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఒక మన ఉన్నారు గదండీ! మన డెలివరీ బాయ్స్ ఉన్నారు గదా! వాళ్ళని గూడా వాడుకుంటున్నారు అన్నట్టు. ఇలాగా వాళ్ళు ఏదైతే ఈరోజు ఏదైతే ఈరోజు అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఎమోషన్‌ని జనాల ఎమోషన్‌తో ఎలా కనెక్ట్ చేశారంటే భారీగా మీకెక్కడెక్కడ ప్రచారాలు వగైరా కనపడవు. సోషల్ మీడియాలో కూడా వాళ్ళ హ్యాండిలే ఉంటుంది. వాళ్ళే పెడుతూ ఉంటారు. అంటే దోస వేస్తున్న విధానం, కాలుస్తున్న విధానం ఇవి పెడతారు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి గదండీ! నిజాయితీగా ఒప్పుకుంటారు. అరే! ఈ విషయంలో పొరపాటు జరిగిపోయింది. ఇగో పిండి కలిపే విషయంలో, దోసేసే విషయంలో, కస్టమర్ రిలేషన్ విషయంలో, ఏదైనా బిల్లింగ్ విషయంలో పొరపాటు జరిగిపోయిందని చెప్పి చాలా నిజాయితీగా పెడుతూ ఉంటారండి. నేను మళ్ళీ ఆ టైప్ ఆఫ్ నిజాయితీ ట్రైబల్ నేచురల్స్ వాళ్ళ దగ్గర చూసానండి. వాళ్ళ దగ్గర ఏవైనా లేకపోతే లేవని జెప్పేస్తారు. ఎప్పుడు చూడండి 5, 10 రకాల వస్తువులు ఉండవు. ఇదేంట్రా బాబు ఎప్పుడు చూసినా ఉండవంటే వాళ్ళు ఒకటే చెప్తారండి. అన్నీ ఉండవండి మా దగ్గర. మేము ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకొస్తాం. వెంటనే ఇచ్చేస్తాం అని చెప్తారు. ఒరేయ్ బాబు ఈ దుమ్ముంది, మట్టిగడ్డలున్నాయి ఇదేంటి అంటే మేము ప్రాసెస్ చెయ్యం, పాలిష్ చెయ్యం. ముందే చెప్పాం గదండీ! ఉన్నదున్నట్టు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. మీరొక 10 నిమిషాలు కేటాయించుకోవాలి. లేదు మీకు మంచి ప్రాసెస్డ్, పాలిష్డ్ కావాలంటే చాలా చోట్ల దొరుకుతాయి. బయటికెళ్ళి తెచ్చుకోవచ్చు. కాకపోతే మరి అందులో మందులు వగైరా అన్నీ ఉంటాయి. మేమేం చేయలేమని చెప్పేస్తారాయన. రెండోది ఆళ్ళు లడ్డూలు చేసి పంపిస్తారండి. అరే! లడ్డూలేంటే ఇలాగున్నాయి. లడ్డూ అంటే మంచిగా అలా ఉండాలి కదా! పుల్లారెడ్డి స్వీట్ లాగానంటే, "ఐదినే నాశనం అయిపోయారు మీరు." అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆళ్ళన్న మాటలు. "ఐదినే గదా ఆరోగ్యం పాడు చేసుకున్నారు. మా మోరింగా లడ్డూ తిన్నారా ఎప్పుడైనా?" అది ఔషధాలతో కూడుకున్నది. అంటే అలా వాడతాం మేము. నల్ల నువ్వుల లడ్డూ తిన్నారా ఎప్పుడైనా? మల్టీగ్రెయిన్ లడ్డూ తిన్నారా? మినపసున్ని లడ్డూ తిన్నారా మీరెప్పుడైనా? ఆ టేస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారా? హెల్త్ కావాలా మీకు అంటారండి. హెల్త్ కమ్ టేస్ట్ 2 ఉన్నాయిలెండి. నేను వాస్తవం ఒప్పుకుంటున్నాను. ఇక వాళ్ళు వాడే అన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న అన్నీ గూడా మంచి నాటు గదా! నేచురల్ టేస్ట్ ఉంది. సో, మరి మీరు కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే నా సలహా ఏంటంటే నేటివిటీ మిస్ అవ్వద్దు దయచేసి. అంటే నేటివిటీ అంటే ఆ ఒరిజినాలిటీ ఏదుందో దాన్ని పట్టుకోండి. దాన్నే కంటిన్యూ చేయండి. అలాగే 100 రకాలైనవి పెట్టేసి డిస్ట్రాక్షన్ పెట్టేసి దానికంటే కూడా ఒక్క రకం చక్కటి క్వాలిటీని మెయింటైన్ చేయగలిగితే, తప్పులుంటే ఒప్పుకోగలిగితే ఇదిగో ఈ బెన్నె దోస. బెన్నె అంటే మరేం లేదండి వెన్న. వెన్ననే వాళ్ళు కన్నడంలో బెన్నె అంటారు. అంతకు మించి ఏం లేదు. వెన్న దోస. మరి బావుంది. అంటే మిగిలిన టిఫిను, ఈ టిఫిను అది ఇదితో పోల్చుకుంటే బెన్నె దోస అనేది మీరేమైనా ట్రై చేస్తానంటే చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా చేస్తానంటే తప్పేమీ లేదు. అక్కడికి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు. చాలా ప్రయోగాలు చేయొచ్చు. వసంత్ పోలి అని ఇలాంటివి కూడా చేస్తున్నారు మన వాళ్ళు. వైజాగ్ బీచ్ రోడ్‌లో ఒక కుర్రాడు మంచి మిల్లెట్స్‌తో ఇడ్లీలవి చేస్తూ ఉంటాడు. మంచి టర్నోవర్ తెస్తున్నాడు గదా! ఇలాగంటే నేనేం ఫుడ్ బ్లాగర్‌ని గాదు, ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు కానీ, అదే సక్సెస్ స్టోరీగా 'హర్ష గోయంకా' లాంటి వాళ్ళు గూడా ఈ మధ్య జెప్పారు. 'విరాట్ కోహ్లీ' లాంటి వాళ్ళెళ్లి అక్కడ నిలబడి తింటున్నారు అంటే, ప్లస్ వీడు బాగా చదువుకున్నాడు. ఒక సైకాలజిస్ట్ ఆవిడ అంటే ఆ సైకాలజీని స్టడీ జేసింది. అతనేమో ఒక ఫిల్మ్ మేకర్. అతను ప్రమోషన్‌లో అంటే ఆ ఫిల్మ్ చక్కగా తీస్తాడు. 'బెన్నె దోస' అని మీరు కొట్టండి యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. సో, ఈ 2 అలా ఉపయోగపడినాయండి. అంతే తప్పించి వేరే ఏమి లేదు. అంటే ఫుడ్ సైన్సే చదవాలి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చదివితేనే బాగా చెఫ్ అయ్యి ఉంటేనే పెట్టాలని ఏమీ లేదు. సో, మరి సక్సెస్ అవ్వాలంటే పట్టుకోవాల్సిన టిప్స్ కొన్నున్నాయి. ఇక్కడ మీ ఒపీనియన్ గూడా చెప్పండి దయచేసి. మీకు కూడా ఏదైనా సక్సెస్ స్టోరీ ఉంటే చెప్పండి, షేర్ చేసుకుందాం. మీకెలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఎప్పటికప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను.
మీరు మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. 1, 2 వీడియోలు చూసాకైనా మీకు అర్థమైపోతుంది. ఫాలో అవ్వదగ్గ కంటెంటే ఇది అని చెప్పి. ఫాలో అయిపోండి. మంచి విషయాలే షేర్ చేస్తూ ఉంటా. ఇంకో మంచి విషయంతో మీ ముందుకొస్తాను. జై హింద్.